డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. యాదికుందా మీకు? కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి, వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, నేను ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడట. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడి నీతి? రైతు ప్రమాణ పత్రం రాసిచ్చుడైంది, ఎందుకు రాసి ఇవ్వాలి? తెలియదా? ఇవాళ ఊళ్ళలో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? ఏ రైతు సాగు చేస్తుండో, ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసే కుట్ర. అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళీ అని చెప్పి ఒక చెత్త మాట, రైతును బదనాం చేసే మాట, రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు. 22,000 కోట్లు దారి మళ్ళీ అంటాడు. నాకు నిజంగా అర్థం కాలేదు. అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులను అడిగిన, వ్యవసాయ అధికారులు కనబడ్డారు అసెంబ్లీలో, అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు ఈ లెక్క అని అడిగిన. 22,000 కోట్లు అంటున్నారు. ఏడ దారి మళ్ళీనాయి, ఏ ఊర్ల దారి మళ్ళీనాయి, ఏ సర్వే నెంబర్కి పోయినాయి, ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు అన్న. అంటే వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా? సార్ మా పేరు చెప్పకూరు, కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానాకాలం పట్టేస్తారు. వానాకాలం దగ్గర 1.5 లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, కరెంట్ మంచిగా వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి 1.5 లక్షల ఎకరాలు సాగు జరిగింది వానాకాలంలో. కానీ వానాకాలంలో పత్తేసిన వాళ్ళు, వానాకాలంలో కందేసిన వాళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా? వానాకాలంలో పత్తేసిన వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసేందుకు అవకాశం ఉంటుందా? ఉండదా? జరగలాగా ఆయన చెప్పు ఉండదు. కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం? మిర్చికి ఉంటుందా? చెరుకుకుంటుందా? పసుపుకుంటుందా? ఉండదు. మరి ఇప్పుడు ఈర్నపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములు ఎక్కడో జంగల్ ఉంటాయి. ఆ జంగల్ నుండే భూములలో నీకు ఒక పంట పండుడే కష్టం, రెండో పంట పడుతుందా? ఎక్కడ బోరుబాయి మీద నడవాలి, నడవది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది ఎరికేనా? ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో, ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తేసిన వాళ్ళు, కందేసిన వాళ్ళు, ఆ పోడు రైతులు, ఆ చెరుకు రైతులు, ఆ పసుపు రైతులు, ఆ సోయా రైతులు, ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసకి లేలేదో ఆ పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసినట్టు. మీకు ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చి తప్పు చేసిండు అంటారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగిన. రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగిన. రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు, మా గైసింగారంలో కూడా పత్తి వేస్తాం, కానీ పత్తి వేసి ఏరి మొత్తం తీసే వరకే, పంట తీసే వరకే 6-7 నెలలు అవుతుంది, రెండో పంటకు ఛాన్స్ ఉండదు. కాబట్టి 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 మరి రెండో పంటకు సందు ఉండదు, దొరకది, రెండో పంట వేయలేమని చెప్పిండు. నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు, పత్తి రైతులు, కంది రైతులు, అదే విధంగా చెరుకు రైతులు, పసుపు రైతులు, మిర్చి రైతులే కాదు, ఇలా లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించిన పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం. మామిడి చెట్లు, అటు నల్గొండ ముఖానం పోతే బత్తాయిలు, ఆ నిమ్మ తోటలు, ఇవన్నీ ఉంటాయి, దానిమ్మ తోటలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా రేపు ఏంది వీళ్ళకి ఇస్తావా ఇవ్వవా అంటే చెప్తలేడు. ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు, ఊళ్ళలో టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకో. ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి? టీచర్ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంధు కట్టు. మరి ముందెందుకు చెప్పలేదా? ముందెందుకు చెప్పలేదు? ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇది గిన్ని కట్లు. అందుకే ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. వాడు కేసులు ఆఫీసులో రాస్తాడు. ఇక ఏం రాసాడు పేపర్ వాడు? సిరిసిల్లలో ఏదో భారీ భూ కుంభకోణం, నీ పొద కుంభకోణం. ఏ కుంభకోణం జరగలే, ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఎవరో ఒకరు ఇద్దరు అవలగాళ్ళు, ఎవరో ఒకరిద్దరు అవలగాళ్ళు, అది కూడా చెప్తున్నాడు నేను. కేవలం ఇవాళ అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికానందం పొందుతాం అనుకుంటారు. మన చేతిలో 4-5 సార్లు ఓడిపోయినాక పాపం కొద్దిగా మధ్య స్థిమితం తప్పి దివాళ పనులు చేస్తారు. ఆడ పైన ముఖ్యమంత్రి ఎట్లుండో ఇక్కడ ఈ అవలగాళ్ళు కూడా గట్లే ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు కూడా ఒకటే చెప్తున్నాను. ఇవాళ మిమ్మల్ని ఏ ఊర్లో, ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు మిత్తితో సాగించే బాధ్యత. నేను ఇదేదో ఉత్తగా చెప్తలేను. నేను కూడా అన్ని రాసుకుంటున్నా.
అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా కూడా నేను కూడా రాసుకుంటున్నా, మీరు కూడా రాసుకోండి. బరాబర్ చెప్తున్నా, వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది, టైం మళ్ళా వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది.